కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చేతుల్లో మరి పావుగా మారిందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అదే ఓటర్ల అవగాహన కార్యక్రమం. అయితే ఓటర్ల అవగాహన కార్యక్రమానికి సంబంధించి ప్రతిసారి ఎప్పుడూ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం బీహార్లో ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి వాదాస్పదమైంది. ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగించారన్న విషయం పెను సంచలనంగా మారింది. ఎక్కడైనా సరే ఓటర్లను తొలగించడంతో పాటుగా కొత్తగా ఓటర్లను జత చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ కేవలం ఓటర్ల తొలగింపే జరిగింది, కానీ కొత్త ఓటర్లను జత చేయలేదు. అంటే జాయినింగ్ అనేది ఇక్కడ జరగలేదు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ బాక్షి ఆధ్వర్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవేమంటే ఖచ్చితంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా ప్రజలకు ఈ యొక్క ఓటర్ యొక్క హక్కులు, ఓటర్ యొక్క ఎందుకు అనే విషయాన్ని, ఓటర్ యొక్క విలువలను కూడా తెలియాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టుకి చెప్పింది. ఇందుకోసం పారా లీగల్ వాలంటీర్లను నియమించాలని కోరింది సుప్రీంకోర్టు. ఎందుకంటే సాధారణంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కేవలం తూతూ మంత్రంగా అక్కడ గ్రామాలకు వెళ్ళడం, ఆ తర్వాత ఎక్కడో కూర్చుని చేతిండ రాయడం, ఆ తర్వాత సంతకాలు పెట్టేసి అప్లోడ్ చేయడం. దీని కారణంగా అసలైన ఓటర్లు ఎవరో, అసలైన ఓటర్లు ఉన్నారో లేరో, స్థానికులు కానివారు ఎవరు అనే విషయాన్ని మరి స్పష్టంగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ యొక్క ఓటర్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఓటర్ ఎవరైతే ఉంటారో ఆయా ప్రాంతాల్లో వారికి స్పష్టమైన అవగాహన కలిగించడానికి ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పారా సర్వీస్ ఓటర్లను అంటే వాలంటీర్లను నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎలాంటి తప్పులు తడకలు లేకుండా నిష్పాక్షిక విధంగా ఉండే విధంగా ఈ యొక్క ఓటర్ల సవరణ జాబితా ఉండబోతుందనే విషయం. అయితే ఈ యొక్క పారా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్స్ కేవలం అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు అధికారులు కాకుండా ఆయా జిల్లా కలెక్టర్లకు తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని ఆ నివేదికలను పూర్తిగా అక్కడ అందజేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ తప్పుడు ఓటర్లు కానీ, లేకుంటే డబుల్ ఓటర్లు కానీ, లేకుంటే ఇక్కడ స్థానికత లేని వారు కానీ ఇక్కడ నమోదయ్యే అవకాశం లేదు. అందుకోసమే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఈ తీర్పు ఎంతో స్పష్టంగా ఉండబోతున్న విషయాన్ని పట్ల రాజకీయ పార్టీలని హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరో విశేషాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అదేమంటే ఓటర్ల జాబితాకు సంబంధించిన విషయంలో మరి స్పష్టమైన తేదీ అంటూ ఉండకూడదు. అంటే అభ్యంతరాలు కానీ, ఇంకేమైనా విశేషాలు కానీ, లేకుంటే ఏదైనా సలహాలు సూచనలు కానీ ఉంటే దానికి నిర్దిష్ట గడువు అంటూ ఉండకూడదనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈసీ స్పందిస్తూ అంటే కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ నామినేషన్ల చివరి తేదీ వరకు రాజకీయ పార్టీల అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటామన్న హామీని స్పష్టంగా ఇచ్చింది సుప్రీంకోర్టుకు. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ సంచలన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని బ్రతికి బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయంటారు రాజకీయ నేతలు, నాయకులు. చూద్దాం మరి ఈ నెల చివరి వరకు బీహార్లో ఎంతమంది ఓటర్లు మిగులుతారో, ఎంతమంది మరి బతికున్నవారు ఓటర్గా మారుతారో చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే 65 లక్షల మంది ఓటర్లను అక్కడ బీహార్ ఎన్నికల సంఘం తొలగించింది. కానీ వాస్తవానికి ఆ తొలగింపు కార్యక్రమాన్ని బీజేపీ వ్యూహంలో కుట్ర అనే విషయాన్ని మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి బీహార్ ఎన్నికల జాబితాకు సంబంధించి స్పష్టమైన అంశం రానుంది. దీంతో ఎలాంటి తప్పులు తడక ఉండవన్న భావన కూడా స్థానిక ఓటర్లు నెలకొంది. చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలు మరి రాష్ట్ర ఎన్నికల సంఘం, మరి కేంద్ర ఎన్నికల సంఘం పాటిస్తుందా లేదా మాకు తెలియదని చేతులు ఎత్తేస్తుందా చూద్దాం.